ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ప్రాంతము రాయపూడి, అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలోని ఐకానిక్ టవర్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టడం దగ్గర నేను నిల్చున్నాను. మీరు గనక ఒక్కసారి ఇటువైపు చూస్తే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. కింద గనక చూస్తే వెహికల్స్ వెళ్తూ పోతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇటువైపు కనుక చూసుకుంటే క్రేన్స్, భారీ యంత్రాలు ఇక్కడ పని జరుగుతుంది. ఇక్కడ షిప్స్ కనుక చూసుకుంటే అక్కడ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పని ఆగటం అనేది ఇక్కడ లేదు. అలాగే ఎవరైతే కోహానా మేధావులు, కొంతమంది ఫేక్ ప్రచారకర్తలు అందరూ కూడా అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయి ఉంది, ఈతలు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతి రెడ్డి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము. ఇక్కడికి రండి. నేను నుంచున్నది నేల మీద. ఒకసారి నా కాళ్ళ వైపు కూడా చూపించున్నాయా? నేను నుంచున్నది నేల మీద. కనీసం బురద గాని కాళ్ళు నిండిపోయేటువంటి నీళ్లు కూడా ఇక్కడ లేవు. ఇటువంటి ఫేక్ ప్రచారకర్తల్ని రాష్ట్ర ప్రజలారా ఏం చేయాలి మీరే నిర్ణయించండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారాలతో అమరావతి మీద విషం చిమ్మి అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు చూస్తే అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడం కోసం ఐకానిక్ టవర్ మొత్తం నిండిపోయింది, ఈదుకోవడమే అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా వైసీపీ కార్యకర్తలు దమ్ము, ధైర్యం ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు మాట్లాడే అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక వింత జాతి గురించి మాట్లాడుకుందాం. వింత జాతి అని ఎందుకంటున్నాను అంటే మహిళలు ఉంటారు భూమి మీద, మగవాళ్ళు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, జంతువులు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కానీ ఈ జాతి ఏ రకానికి చెందిందో నాకు అసలు ఎలా పోల్చాలో కూడా తెలియదు. కాబట్టి ఒక వింత జాతి అంటున్నా. తర్వాత ఎవరికైనా ఈ జాతికి ఏం పేరు పెట్టాలి, ఈ జాతి ఏ జాతి కిందకు వస్తుందో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టచ్చు. ఓకే, ఎందుకు అంటున్నాను వింత జాతి అంటే, సంవత్సరం క్రితం అధికారంలోకి వస్తే, సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 3 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అని పొలికెక్కలు పెట్టారు. వీళ్ళు మాత్రం 3000 పెన్షన్ ఇస్తానని 1000 రూపాయలు పెంచడం కోసం 5 ఏళ్ల సమయం తీసుకుంటారు. కానీ రాష్ట్రాన్ని ఆర్థికంగా మూలాలు దెబ్బకొట్టి అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రశ్నిస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు పలానాది ఇవ్వలేదు, పలానాది ఇవ్వలేదు అంటూ వ్యంగ్యం వెటకారాలు చేస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రంగానే అన్న క్యాంటీన్లు తీశారు. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా 4000 రూపాయల పెన్షన్లు ఇచ్చారు. వికలాంగులకి 15000 రూపాయల పెన్షన్లు చేశారు. ఇన్ని చేస్తున్నా తల్లికి వందనం ఇవ్వలేదని చెప్పి మొన్నటిదాకా పొలికేకులు పెట్టిన ఈ జాతి ఏదైతే ఉందో, ఈ జాతిలో జాతీయ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తాను. ఒక మైకు పెట్టి చిన్న ఇట్రాటట అంటూ నీకు 15000, నీకు 15000, నీకు 15000 అంటూ వెటకారం చేసిన పెద్ద మనిషి కొద్ది రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అది కప్పిపుచ్చటం కోసం, అది ప్రజల్లో మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి ఒక యూటర్న్ తీసుకొచ్చేస్తాడు. ఒక దొంగ వీడియోలు తీసుకొచ్చేసి పెట్టేసి, ఇదిగో ఇది ఇట్లా అది ఇట్లా, అసలు తల్లికి వందనం లేదు, ఇంకోటి లేదు అని నాటకాలు వేసేస్తారు. నిన్నటి దాకా మళ్ళీ ఫ్రీ బస్ ఇస్తానన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వలేదు అని చెప్పి పొలికేకలు పెట్టారు. అది ఇండిపెండెన్స్ డే రోజున మహిళలకి ఇస్తానని చెప్పిన మాట ఏదైతే ఉందో అది నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంత దిగ్విజయంగా ప్రారంభించి దిగ్విజయంగా చేసిన పనుల్ని ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ వైసీపీ జాతి, అంటే వాళ్ళ నాయకుడికి సంబంధించి మరి ఆయన చేస్తున్న ఒత్తిడో ఏమో నాకు తెలియదు, వాళ్ళు చేస్తున్న ఒత్తిడి వల్ల వీళ్ళు ఈ రకంగా పాల్పడుతున్నారో నాకు తెలియదు. ఎక్కడో తెలంగాణలో జరిగిన బస్ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పోస్టులు చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి తప్పుడు పోస్టులు చేయటం. మొన్నటికి మొన్న పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో కూడా రిగ్గింగ్ జరుగుతుందంటూ ఎక్కడో ఒరిస్సాలో జరుగుతున్న వీడియోలను తీసుకొచ్చి మనకి చూపించి మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. పాపం వీళ్ళ కష్టం పగాళ్ళకు కూడా రాకూడదు. ఎందుకు అంటే ఆ జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయడం కోసం చాలా ట్రై చేస్తున్నారు. నిన్న ఏదో ఒక వీడియో చూశాను, ఎవడో ఒకటి తెనాలాడంట, పులివెందులు వెళ్ళాను అని రోడ్ల మీదకి వచ్చి వీడియో చేస్తున్నాడు. నేను పులివెందులు వెళ్ళాను, ఎవరు కూడా వాయిస్ ముందుకు రావట్లేదు, భయపడతారు, మా ముందుకు వచ్చి భయాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఎవరు కూడా మాట్లాడటానికి రావట్లేదు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం. నేను ఆ పెద్ద మనిషిని అడుగుతున్నాను, ఊరు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పలానా ఊరు దగ్గర ఉన్నాను అని చెప్పి ఒక సెల్ఫీ ఎందుకు పెట్టలేదు సార్? ఇలా తప్పుడు ప్రచారాలు చేశారంటే మీకే పుట్టగతులు లేకుండా పోతారు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందంటే దానికి మీరు ఒక కారణం అవుతారు. అక్కడ అధికారం కోసం వెంపర్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి, అమరావతి మీద బురద జల్లమని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి. అతను చెప్పుతున్నాడు, మీరు చేస్తున్నారు. ఆ పాపంలో బాగా మీరు కూడా పంచుకుంటున్నారు. రేపు మీకేదో పదవులు ఇస్తాడని, అధికారం వస్తుందని భ్రమలో బతుకుతున్నారు. కానీ మీ పాపం చేసిన వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. అందుకే మిమ్మల్ని ఒక వింత జాతి అంటున్నా. మీకు ఒక లోకజ్ఞానాన్ని కానీ ఒక మంచి ఆలోచన కానీ తీసుకువచ్చే ఉద్దేశం మీ నాయకుడికి లేదు. ఏదో సామెత ఉంది, యథా రాధా తజా ప్రజ అన్నట్టు మీ నాయకుడు ఎలా ఉన్నాడో మీరు అదే దౌర్భాగ్యంలో ఉన్నారు. మీకు అదే సైకలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక మహిళని ఏమీ మాట్లాడకూడదు, సినిమాల్లో కూడా ఒక చెడుగా ఒక డైలాగ్ కూడా ఉండకూడదు అని పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ గారు. మీరేంటయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో మీ ఫోటో కూడా పెట్టుకోవటానికి భయం వేసి మీరెవరో కూడా చెప్పుకోలేని ఒక ఫేక్ అకౌంట్తో వచ్చి ఆడవాళ్ళని లకారాలు తిడుతున్నారు. ఇది ఏ జాతి అని నేను అడుగుతున్నాను. ఇది వింత జాతి. ఈ జాతికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు. అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో అది ఏ జాతో తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి పోతే ఇదే పందాలో పోయారంటే మాత్రం ఎప్పుడో 2021లో నా ట్వీట్ ఒకటి తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు. అది ఏ సందర్భంగా వేసానో కూడా దానిపైన కనెక్టింగ్ ట్వీట్స్ ఉంటాయిగా, తీసుకొచ్చి వేస్తే బాగుంటుందేమో కదా. మీరు చేసిన స్కామ్లు ఏంటో బయటకు వస్తాయని ఏదో ఒక 2021లో 5వ నెలలో 27వ తారీఖున నేను వేసిన ట్వీట్ తీసుకొచ్చి ఘనంగా వేస్తున్నారు. అది సందర్భం కూడా చెప్పితే మీ జాతిని గౌరవిస్తాం. రేపొద్దున 150 ఓట్ల మధ్యలో 5ను మాత్రం లేపేసిన పబ్లిక్ ఈ 11లో 1ని లేపేయటానికి కూడా పెద్ద టైం పట్టదు. గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి. థ్యాంక్ యూ.